మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 2వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. రాజులు మొదటి గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉన్న అంశాలన్నీ ఈ అధ్యాయంలో మనం చూస్తాం. సొలొమోను తన తండ్రి అయిన దావీదు తనకు ఆజ్ఞాపించిన విధంగా దేవుని చిత్తానుసారంగా దేవునికి ఒక గొప్ప మందిరాన్ని కట్టుపూనుకున్నాడు. దానికి సంబంధించినటువంటి సిద్ధపాటు మనం ఇక్కడ చూస్తాం. యాజ్ ఇట్ ఈస్గా అదే అంశాలు రాయబడ్డాయి. ఇదివరకు మనము రాజుల గ్రంథంలో ధ్యానం చేశాం. అయితే 9వ వచనం చూడండి. ఈ 2వ అధ్యాయం 9వ వచనంలో, కాగా లెబానోన్ నుండి సరళం రాన్లను, దేవదారం రాన్లను, చందనపు రాన్లను నాకు పంపుము. నేను కట్టించబో మందిరము గొప్పదిగాను ఆశ్చర్యకరమైనదిగాను ఉండును గనక నాకు మ్రాణులు విస్తారంగా సిద్ధపరచుటకై నా పనివారు మీ పనివారితో కూడా పోవుదురు. సొలొమోను రాజు అయిన హీరామును అడుగుతున్నాడు. ఆ రోజుల్లో దాదాపుగా 400 కిలోమీటర్లు సముద్ర ప్రయాణం చేసి ఆ దేశం నుండి లెబానోన్ నుండి యెరూషలేముకు ఈ కలపను తెప్పిస్తున్నాడు సొలొమోను. ప్రతి దేశంలో ప్రతి పట్టణంలో ఏదో రకమైనటువంటి కలప దొరుకుతుంది, చెట్లు దొరుకుతాయి. కానీ కట్టబోతున్నటువంటి దేవుని మందిరం, ఆ మాటల్లోనే మనము కొద్దిగా గ్రహించగలుగుతాం. కట్టబోతున్న దేవుని మందిరము గొప్పది, రెండవది ఆశ్చర్యకరమైనది అంటున్నాడు. కనుక దానికి సంబంధించిన కలప ఎక్కడుందో వెతికి ఆ లెబానోన్ నుంచి తెప్పిస్తున్నాడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? లెబానోను ప్రాంతంలో ఉన్నటువంటి ఈ 3 రకాల మ్రాణులు ఏవైతే ఉన్నాయో, సరళ మ్రాణులు, దేవదార మ్రాణులు, చందనపు మ్రాణులు, ఇవి గొప్పవి అని అర్థమవుతుంది. ఇవి పటిష్టమైనవి, అంటే చాలా స్ట్రెంత్గా ఉండేవి అని అర్థమవుతుంది. అదే సమయంలో వాటి బ్యూటీ, అంటే అవి ఆ సౌందర్యం గలవని కూడా అర్థమవుతుంది. ఈ పాఠంలో కూడా ఒక చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి సౌందర్యం గురించి మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథంలో 60వ అధ్యాయంలో 13వ వచనం దేవుడు అంటున్నాడు, నా పరిశుద్ధాలయపు అలంకారము నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, సరళ వృక్షములను, గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును. నేను నా పాదస్థలమును మహిమపరచెదను. ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఏ విధంగా తన నివాస స్థలాన్ని ఆయన బ్యూటిఫై చేయబోతున్నాడో అందుకొరకు దేవుడు కూడా ఈ లెబానోను ఆ విషయాలే మాట్లాడుతున్నాడు. చూడండి ఎంత ఆశ్చర్యం. ప్రాముఖ్యంగా 2 మాటలు చెప్పాలి. ఒకటి బ్యూటీ, రెండవది స్ట్రెంగ్త్. అలాగే గ్లోరీ మరియు ఫ్రాగ్రెన్స్. మీరు హోషేయ గ్రంథం 14వ అధ్యాయంలోకి వస్తే ఇజ్రాయేలును పిలుస్తున్నాడు దేవుడు. పశ్చాత్తాపడి వెనుదిరిగి నా యుద్ధకు రమ్మంటున్నాడు. చెట్టుకు మంచు తోడుగా ఉన్నట్టుగా నేను అతనికి తోడుగా ఉంటానంటున్నాడు. ఆ ఇజ్రాయేలు, తిరిగి వచ్చిన ఇజ్రాయేలు ఎలాగ వృద్ధి పొందుతాడు, అతని గొప్పతనం ఏమిటో వివరిస్తూ 5-6 వచనాలు చూడండి. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉందును, తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నున్నట్లు వారు తమ వేళ్ళు తనుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతని కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. లెబానోను అన్నది ఒక వృక్షము కాదు, ఒక చెట్టు కాదు, అదొక మౌంటైన్ ప్లేస్, ఒక ప్రదేశం. అయితే ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ఈ అద్భుతకరమైన చెట్లన్నీ వాటి యొక్క సువాసన మీరు పరమగీతాల్లో చూడగలిగితే 4వ అధ్యాయంలో 11వ వచనంలో చివరి భాగం, చివరి మాట, నీ వస్త్రముల సువాసన లెబానోను సువాసన వలె ఉంది అంటాడు. ఈ పరమగీతాలంతా ప్రియుడైనటువంటి యేసుకు వధువైన సంఘానికి సాదృశ్యంగా ఉందని మనం ఎరిగి ఉన్నాం కదా. అలాగే మీరు యెషయా గ్రంథం 35వ అధ్యాయంలోకి రండి. 2వ వచనంలో మీకు మాట కనబడుతుంది, లెబానోను సౌందర్యము దానికి కలదు అని. ఇక్కడ మనకు సౌందర్యం కనబడుతుంది, రెండవది గ్లోరీ మహిమ కనబడుతుంది, మూడవది ఫ్రాగ్రెన్స్ సువాసన కనబడుతుంది. సొలొమోను మహారాజు ఓ గొప్ప మందిరాన్ని ఇటువంటి శ్రేష్టమైన పదార్థాలతో కడుతున్నాడే. నాకు అనిపిస్తుంది సొలొమోనే అంత చక్కగా నిర్మిస్తే పరిశుద్ధాత్మ దేవుడి రోజుల్లో సంఘమును మరింత సౌందర్యంగా తయారు చేస్తున్నాడు క్రీస్తు రాకడకు. అది మోషే నిర్మించిన ప్రత్యక్ష గుడారమైన, అది సొలొమోను నిర్మించినటువంటి ఓ ఘనమైన మందిరమైన, క్రొత్త నిబంధన సంఘమునకే సాదృశ్యంగా మనం చూస్తున్నాం.
అపోస్తలుడైన పౌలు కొరింథీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటున్నాడు. రక్షించబడుతున్న వారికి, అలాగ నశిస్తున్న వారికి మేము క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటాడు. ఇక రెండవది లెబానోనుకు ఉన్నటువంటి ఆ గ్లోరీ. ఇక్కడే కొరింథీ 2వ పత్రికలో 3వ అధ్యాయంలో 17-18 వచనాలు మీరు గమనించండి. మనం అందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు అంటాడు. అంటే ఇక్కడ మనము చర్చ్ ఈజ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అని గుర్తిస్తున్నాం. 7-11 వచనాల్లో మోషే ముఖం మీద ప్రకాశించిన మహిమ గురించి మాట్లాడుతూ, అది దినదినము తగ్గిపోతూ వచ్చింది, తగ్గిపోయే మహిమయే అంత గొప్పదైతే దినదినము పెరుగుతున్నటువంటి ఆత్మ సంబంధమైన ఈ పరిచర్య, ఈ మహిమ ఇంకా గొప్పది అంటాడు. ఇక సౌందర్య విషయానికి వస్తే, బ్యూటీనెస్కి వస్తే, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 5వ అధ్యాయంలో 25-27 వచనాలు, భార్యాభర్తల పోలిక క్రీస్తుకు సంఘానికి చూపిస్తూ, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుకొనుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఒకవైపున ఈ లెబానోనుకు ఉన్నటువంటి సౌందర్యము, ఈ లెబానోనుకు ఉన్నటువంటి మహిమ, అలాగే దాని సువాసన క్రొత్త నిబంధన సంఘములో ఇదిగో ఇలా కనబడుతుంది. అలాగే ముగింపులో మరొక మాట నేను చెప్పాలి. కీర్తన 92వ అధ్యాయంలోకి మీరు రండి. 92వ అధ్యాయంలో 12వ వాక్యం, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. ఒకవైపున అలంకారానికి మాత్రమే కాదు, స్ట్రెంగ్త్ కూడా లెబానోను సాదృశ్యం మనం అనుకున్నాం కదా. ఇదిగో ఇక్కడ మాట్లాడుతున్నాడు, లెబానోను దేవదారు వృక్షం వల్లే వారు ఎదుగుతారు అని. ఆధ్యాత్మికమైన సౌందర్యం కలిగినటువంటి వధువైన ఈ సంఘం కేవలం అలంకారం మాత్రమే కాదు, ఎన్ని సమస్యలున్నా, ఎంత హింస జరుగుతున్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా ఇలా ఎదుగుతూ వృద్ధి పొందుతూనే ఉంది. మీలో ఎవరైనా రాబోతున్నటువంటి కాలం ఇంకా గడ్డు కాలం, క్రైస్తవ్యానికి వ్యతిరేకత పెరుగుతుంది, సంఘం ఏమవుతుందో అనుకుంటున్నారా? మీరు ఒకవైపు ఆలోచించకండి. యెషయా ప్రవక్త అంటున్నాడు, అంచెదినములలో పర్వతములపైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. భౌతికంగా క్రీస్తు రాకడలో అక్షరార్థంగా ఇది జరిగిన, ఆత్మీయంగా సంఘం యొక్క క్షేమము వృద్ధి మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రవాహం వచ్చినట్టు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చెదరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ పాఠము ద్వారా మరింతగా ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని పెంపార చేసుకుంటూ క్రీస్తు రాకడకు మీరు సిద్ధపడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను. క్రీస్తు కొరకు ఓ ఎస్తేరు వలె పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సిద్ధపరచును గాక. గాడ్ బ్లెస్ యూ.